హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించి ఓ ప్రేమ పార్ట్ 37 చూసే ముందు పార్ట్ 36 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ప్రియ వాళ్ళ డాడీ కాన్వర్జేషన్ మొత్తం విన్న వేద్ వీళ్ళ చేతులు బలి అవబోతున్నా ఆ బలి బక్రా ఎవరో తెలుసుకుందామని వెడ్డింగ్ కార్డ్ తీసి అందులో గౌతమ్ అనే పేరు చేశాడు. ఆ పేరు వాళ్ళ పేరెంట్స్ పేరు వచ్చేటప్పటికి ఈ గౌతమ్ వేరెవరో కాదు, తన బెస్ట్ ఫ్రెండ్ గౌతమ్ అని అర్థం అవడంతో వీడికి పెళ్ళి ఫిక్స్ అయిందా, నాకు చెప్పలేదు అని మనసులో అనుకొని ప్రియతో, మరి పెళ్ళి కొడుకు ఒప్పుకుంటాడా పెళ్ళి క్యాన్సిల్ చేస్తే అని అడిగాడు. ప్రియా అతను వేరే అమ్మాయిని లవ్ చేశాడంట, పేరెంట్స్ బాధపడలేక ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఇన్ కేస్ నాకేమైనా లవ్ స్టోరీ ఉంటే హెల్ప్ చేస్తాను అని కూడా అడిగాడు అని చెప్పింది. వేద్ మనసులో గౌతమ్ని ఇడియట్ అని తిట్టుకుంటూ ప్రియతో, నేను ఒక విషయం చెప్తాను, నీకు ఇష్టమైతే ఓకే చెప్పు అని అన్నాడు. దానికి ప్రియ ఏంటి అన్నట్టు చూస్తే, వేద్ నువ్వు కొన్ని రోజులు గౌతమ్తో క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేయి, ఇంద్రకి కూడా నీ ఫియాన్సీ గౌతమ్ అని పరిచయం చేయి అని చెప్పాడు. ప్రియ కంగారుగా వేద్ మొహం చూస్తే, వేద్ ఏమీ కాదు, వారం రోజులంతే, ఎందుకంటే ఆ గౌతమ్ నా బెస్ట్ ఫ్రెండ్, వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయికి వాడికి చిన్న చిన్న క్లాషెస్, ఈ వారం రోజుల్లో వాళ్ళ క్లాషెస్ కూడా క్లియర్ అయిపోతాయి కాబట్టి నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఈ వారం నీ యాక్టింగ్ పర్ఫెక్ట్గా చూపిస్తే ఇంద్రని వెనకాల కుక్క పిల్లలా తిరగకపోతే నన్ను అడుగు అని అన్నాడు. ఆ మాట వినడంతోనే ప్రియా అది ఊహించుకొని మురిసిపోయి ఓకే అనడంతో వేద్ కూడా ఇక సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ప్రియా వాళ్ళ ఇంటి దగ్గరకు చేరుకున్నారు. నెక్స్ట్ డే ప్రియా వేద్ కలిసి సెట్ దగ్గరికి బయలుదేరితే అప్పటికే వాళ్ళ కోసం అక్కడికి గౌతమ్ వచ్చి ఎదురు చూస్తున్నాడు. వేద్ గౌతమ్ని చూడగానే హాయ్ మామా అని హగ్ చేసుకుంటే, హాయ్ రా అని గౌతమ్ కూడా హగ్ చేసుకొని ప్రియకి ఫార్మల్గా హాయ్ చెప్తే ప్రియ ఇబ్బందిగా హలో అని అంది. ఆల్రెడీ గౌతమ్కి కాల్ చేసి విషయం చెప్పిన వేద్ ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్పడంతో గౌతమ్ చిన్న నవ్వు నవ్వి, ట్రస్ట్ మీ, నాకు నా గర్ల్ ఫ్రెండ్ మీద తప్ప ఇంకెవ్వరి మీద క్రష్ ఫీలింగ్ కూడా స్టార్ట్ అవ్వదు, మీరు నాతో ఫ్రీగా మూవ్ అవ్వచ్చు అని ప్రియకి అభయం ఇచ్చాడు. అప్పుడే సెట్ దగ్గరికి వైట్ కలర్ ఏంజల్ ఫ్రాక్లో బుడిబుడి అడుగులు వేస్తూ డాడీ అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది స్నిగ్ధ. కూతురు పిలుపు వినగానే వేద్ పరుగున వెళ్ళి వస్తున్న తన కూతుర్ని ఎత్తుకొని పైకి లేపి రౌండ్గా తిప్పి తన నుదుటితో పాప నుదుటిని ఢీ కొడితే స్నిగ్ధ వేద్ ముఖమంతా ముద్దులు పెట్టేసి మిస్ యూ అని అంది. వేద్ మిస్ యూ టు డార్లింగ్ అని స్నిగ్ధ నుదుటి మీద ముద్దు పెట్టి తనని ఎత్తుకొని కబుర్లు చెప్తూ వీళ్ళ దగ్గరికి తీసుకువచ్చాడు. ప్రియ ఫోటోలు చూసిన దానికన్నా బయట స్నిగ్ధ ఇంకా ముద్దుగా ఉంది, అచ్చం నైనలాగానే అనిపించింది. స్నిగ్ధ బుల్లి బుల్లి స్పెట్స్ చూసిన ప్రియ పాపకి సైట్ ఉందా అని అడగడంతో వేద్ పాప తల్లి పొలిక, సైట్ ఉంది, నైనకు ఉన్న డిజబిలిటీస్ అన్నీ క్యారీ అయ్యాయి అని చెప్పి ప్రేమగా పాప ముఖం మీద తడుముతూ స్నిగ్ధకి కూడా ఐ సర్జరీ ఇక్కడే ప్లాన్ చేస్తున్నాను అని చెప్పాడు. రాత్రి తాగిన 2 బీర్స్కి మొహం అంతా ఉబ్బిపోయిన నయనని బలవంతంగా లేపి ఫ్రెష్ అవ్వడానికి పంపించాడు ఇంద్ర. తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నయన రెడీ అయ్యి నార్మల్ టీషర్ట్ షార్ట్ వేసుకొని కూర్చోవడంతో ఇంద్ర పక్కనే కూర్చొని మూవీ సైన్ చేయడానికి రమ్మన్నారు కదా, గుర్తులేదా ఇలా కూర్చున్నావు అని అడిగితే నయన, ఇప్పుడు నేను హీరోయిన్, వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తారు, వెయిట్ చేయాలి కూడా, లేదంటే మన మూవీ క్యాన్సిల్ చేసేయచ్చు అని అనగానే ఇంద్ర సీరియస్గా చూస్తూ, నువ్వేమి 100 సినిమాలు తీసి 101 సినిమాకి వెళ్ళట్లేదు, ఫస్ట్ సినిమాకే ఇంత యాటిట్యూడ్ ఆపి వెళ్ళిపో అని బలవంతంగా పంపించి మంచి లాంగ్ ఫ్రాక్ సెలెక్ట్ చేశాడు. ఆ లాంగ్ ఫ్రాక్ ఇంద్ర ముఖాన్ని విసిరి జీన్స్ నడుము కనిపించేట్టు క్రాప్ టాప్ వేసుకొని పైన జీన్స్ బ్లేజర్ వేసుకొని నోట్లో చూయింగ్ గమ్ పెట్టుకొని కళ్ళద్దాలతో హెయిర్ మొత్తం ముడిపెట్టి వచ్చింది. ఇంద్ర తల కొట్టుకొని, మీ ఆయన నేను చూసి అసలుకే పొజిటివ్ అయిపోతున్నాడు అనుకుంటే నువ్వేంటే బాబు ఇలా రెడీ అయ్యావు, అదే నువ్వు రోజు ఇలాగే తిరుగుతావు అని తెలిస్తే ఏం చేస్తాడో ఏమో అని మనసులోనే అనుకుని ఫేక్ స్మైల్ ఒకటి ముఖానికి తగిలించి పద అని తీసుకువెళ్ళాడు. వీళ్ళు ఆ సెట్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే డైరెక్టర్ స్టోరీ డిస్కషన్లో ఉండడంతో నైన వచ్చి
సారీ ఫర్ ద లేట్ అని అంది. నిషి తను వేసుకున్న మినీ ఫ్రాక్ కన్నా నయన వేసుకున్న జీన్స్లో హాట్గా అనిపించడంతో ఒక రకమైన జలసీతో తనను చూసి వెంటనే మొహం తిప్పుకుంది. వేద్ వడిలో ఉన్న స్నిగ్ధ మాత్రం వెంటనే వేద్ వడిలోంచి దిగేసి నయన ఎదురుగా వెళ్ళి తనని అలాగే స్టేరింగ్గా చూస్తూ ఉంటే నయన క్యూట్ బేబీ అని బుగ్గలాగింది. స్నిగ్ధ తన 2 చేతులతో నయన చెంపలు పట్టుకొని మమ్మా అని అంది. నయన మమ్మ ఏంటి అన్నట్టు అయోమయంగా చూస్తూ ఉంటే ఒక్కసారిగా స్నిగ్ధ నయనను కరుచుకుపోయింది. ఆ స్పర్శతో నయన గుండెసడి నెమ్మదిగా మారడం మొదలైతే తన చేతులు లైట్గా షివర్ అవుతూ చల్లబడడం మొదలయ్యాయి. తన మైండ్ తన కూతుర్ని ఐడెంటిఫై చేయకపోయినా తన మనసు కూతురు టచ్ని ఐడెంటిఫై చేసేసరికి ఆ మనసుని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడుతూ ఉంటే నెమ్మదిగా బాడీలో స్ట్రెస్ లెవెల్ పెరగడం మొదలైంది. తన కండిషన్ చూస్తున్న ఇంద్ర భయపడుతూ స్నిగ్ధని దూరం జరపబోయేసరికి అప్పుడే సెట్లోకి వచ్చిన సర్వ నవ్యలను చూసిన పాప నవ్యను చూసి మమ్మీ అని గట్టిగా అరిచి నయనను వదిలేసి నవ్య దగ్గరకు పరిగెత్తింది. అప్పటి వరకు చెమటలతో తడిసిపోయిన నయన నెమ్మదిగా ఇంద్ర భుజం మీద వాలి స్పృహ కోల్పోయింది. అప్పుడే ఎక్కడికి పరుగున వచ్చిన ప్రియ నయన కండిషన్ చెక్ చేసి ఏమీ లేదు, స్ట్రెస్ లెవెల్ ఎక్కువ అవడం వల్ల స్పృహ కోల్పోయింది, ఒక 5 మినిట్స్లో లేస్తుంది అని తన హ్యాండ్ బ్యాగ్లోని ఉన్న ఎమర్జెన్సీ ట్యాబ్లెట్ ఒకటి తీసి వాటర్లో కలిపి బలవంతంగా తాగించింది. అప్పటి మీద చాలా అందంగా డిఫరెంట్గా రెడీ అయ్యి కొత్త కళతో కనిపిస్తున్న ప్రియని మై మర్చిపోయి చూస్తూ ఉన్న ఇంద్ర నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు. ప్రియ చెప్పడం మర్చిపోయాను, ఒక్క నిమిషం అని గౌతమ్ గారు ఇక్కడికి రండి అని గౌతమ్ని పిలిచింది. గౌతమ్ స్టైల్గా వచ్చి ప్రియ పక్కన నిల్చుంటే ఇంద్ర తన మీద కొంచెం అందంగా పిల్లి కళ్ళతో మ్యాన్లీగా ఉన్న బాడీతో రఫ్గా కనిపిస్తున్న గౌతమ్ని ఎవరు అన్నట్టు చూస్తుంటే ప్రియ సిగ్గుపడుతూ హీస్ మై వుడ్ బి గౌతమ్ అని అంది. ఆ మాట వినడమే ఇంద్ర గుండె టపాకాయలా పేలడంతో గౌతమ్ని చూసి చిన్న సైజు జెల్సీ మనసులో నిండిపోయింది. అప్పటి వరకు ప్రియని చూసి వచ్చిన మెరుపు మొత్తం ఒక్కసారిగా ఆవిరైపోతే ముఖంలో నెత్తడి చుక్క లేకుండా కాలిపోయింది. గౌతమ్ స్టైల్గా చేయి ముందుకు పెట్టి హాయ్ బ్రో అని అనడంతో ఇంద్ర కసి మొత్తం చేతుల్లో చూపించి అటు ఇటు ఊపేసి హలో బ్రో అని నీ టేస్ట్ వర్స్ట్గా ఉందని ప్రియతో అన్నాడు. ఫస్ట్ టైం ప్రియకి ఇంద్ర కళ్ళలో జలసి కనిపించేసరికి తన మనసు పొంగిపోతూ ఉన్న ఇంద్ర మనసులో తన పట్ల ఫీలింగ్స్ కంప్లీట్గా బయటకు తీసుకురావాలని దాన్ని తొక్కిపెట్టి గౌతమ్ వైపు తిరిగి హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ జస్ట్ కిడింగ్ అని పళ్ళన్నీ బయటకు కనిపించేలా నవ్వుతూ ఇతనే మీకు పరిచయం చేస్తానన్న ఇంపార్టెంట్ పర్సన్, నా ఫ్రెండ్ ఇంద్ర అని అంది. గౌతమ్ అలాగా అని ఇంద్రతో మా మ్యారేజ్కి మీరు తప్పకుండా రావాలి, ఇంకొకసారి పెళ్ళికి ముందు పర్సనల్గా ఇన్వైట్ చేస్తాము, మాకు చాలా వర్క్ ఉంది ఇక వెళ్ళాలి అని అంటే ఇంద్ర ముఖం కంప్లీట్గా మాడిపోయింది. అప్పుడే కరెక్ట్గా నయనకు స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచిన నయనకి ఎదురుగా ఉన్న కటౌట్ని చూసి ఇంద్ర భుజం మీద తను మూసిపెట్టే గడ్డాన్ని నిమురుకుంటూ ఎదురుగా ఉన్న గౌతమ్ని చూసి కత్తిలా ఉన్నాడు కుర్రాడు, ఎవరు అని అడిగింది. ఆ మాట వినడమే గౌతమ్ సిగ్గుపడితే ఇంద్ర పళ్ళు నూరుతూ నయన వైపు చూశాడు. నయన కళ్ళు ఆల్చిక్కులంత చేసుకొని సంతోషంగా మన కొత్త సినిమాలో హీరోనా, అయితే సూపర్గా ఉన్నాడు అని అంది. ఆ మాటకి వేద్కి కూడా జలసి రావడంతో ప్రియా ఏ కాదు కాదు నా కాబోయే హస్బెండ్ అని మెలికలు తిరగడం మొదలుపెట్టింది. నయన ఇంద్రని వెనక్కి నెట్టుకుంటూ స్పీడ్గా ముందుకు వెళ్ళి వావ్ మీ పేరు సూపర్గా ఉంది, నువ్వు ఇతను చూస్ చేసుకొని చాలా మంచి పని చేసావు, హీ సో హ్యాండ్సమ్ అని ప్రియతో హస్క్ వేయడం స్టార్ట్ చేసింది. ఇంద్ర కర్మరా బాబు అని చెప్పి తల కొట్టుకుంటూ అక్కడ డైరెక్టర్ నీకోసం వెయిట్ చేస్తున్నారు అని అనడంతో నైనా మర్చిపోయా, నేను మీతో తర్వాత మాట్లాడతా అని స్టోరీ వినడానికి వెళ్ళిపోయింది. గౌతమ్కి నయనను అలా చూసి చిన్నగా కళ్ళల్లో తడి చేరినా తను ఇప్పుడు ఒక ఫ్రీ బర్డ్ అని అర్థం అవ్వడంతో ఆ బాధ మనసులోనే సమాధైపోయింది. ఎంతో సౌమ్యంగా అన్నయ్య అంటూ పలకరించే తను ఇవాళ ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నందుకు వేద్ మీద కోపం వచ్చినా
పరిస్థితులన్నీ తనకు తెలుసు కాబట్టి ఏం మాట్లాడకుండా వేద్ వైపు చూసి కళ్ళతోనే వెళ్ళొస్తానని చెప్పి ప్రియాతో, నువ్వు మీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారుగా, ఉంటావా లేక నాతో బయటకు వెళ్తాం, వస్తావా అని అడగడంతో ఇంద్ర ప్రియ చేయి గట్టిగా పట్టుకొని గౌతమ్తో, మాకు ఒక వర్క్ ఉంది బాస్, దానికోసం మా బ్యాచ్ అంతా కూడా వస్తున్నారు, తను కూడా ఉంటుందిలే అని చెప్పి గౌతమ్ని పంపించేశాడు. ఇక డైరెక్టర్ స్టోరీ చెప్పడం మొదలుపెట్టారు. హీరోయిన్ ఒక పల్లెటూరు అమ్మాయి, ఆ హీరో ఒక ఫారెన్ అబ్బాయి. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది అమెరికాలోనే. అతని బెస్ట్ ఫ్రెండ్ నిషి తన సెకండ్ హీరోయిన్. ఆ అమ్మాయి కూడా అమెరికాలోనే ఉండేది. ఇండియా చూడడానికి హీరోతో పాటు సెకండ్ హీరోయిన్ కూడా ఇక్కడికి వచ్చాక హీరో తన మరదలైన హీరోయిన్తో లవ్లో పడతాడు. కానీ పల్లెటూరు వాతావరణంలో పెరగడం వల్ల ఆ పిల్లకు అవేమీ తెలియవు. హీరో అమ్మాయిని ఎలా అయినా ఇంప్రెస్ చేసి లవ్ చేసేటట్టు చేసుకున్నాడు అనేది స్టోరీ. సెకండ్ హీరోయిన్ హీరోని లవ్ చేసి హీరోయిన్ని చంపేయడానికి ప్లాన్ వేస్తే ఎలా కాపాడుకున్నాడు అనేది పాయింట్ అని చెప్పడంతో నైనా అయోమయంగా, ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఏది అని అడిగింది. అందులో పల్లెటూరులో ఉన్న హీరోయిన్ మీరే అంటే, ఓ వెరీ వెరీ గుడ్ అనడంతో, మేడం ఇక్కడ మీరు కంప్లీట్గా పల్లెటూరు స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి, మూవీ మొత్తం లంగా ఓణిలో ఉండాలి, నో మేకప్, న్యాచురల్గా ఉండాలి అని చెప్పాడు. ఆ మాట వినడమే నయన కళ్ళు తేలేసి, నో నహి ఐ కాంట్ అని గట్టిగా అరిచింది. నవ్యని అలా చూసిన తర్వాత శర్వ చాలా ఇబ్బంది పడ్డాడు. ఒక రోజంతా ఇద్దరు ఎదురుగా ఉన్నా తప్పించుకొని తిరగడం మొదలు పెడితే మరో సాయంత్రం స్నిగ్ధ లందన్ వస్తున్నట్లు తెలియడంతో నవ్య ఎగురుకుంటూ వెళ్ళి శర్వ రూమ్ డోర్ దబదబ బాధేసింది. శర్వ విసుగ్గా వచ్చి డోర్ తీస్తే ఆ ఫోర్స్కి ఎప్పటి నుంచో డోర్ బాధేస్తున్న నవ్య దెబ్బకి ముందుకు పడడంతో శర్వ ఏ జాగ్రత్త అంటూ వచ్చి నవ్యని పట్టుకోబోయి అప్పుడే స్నానం చేసి ఉండడం వల్ల తడికాలు జారిపోవడంతో తను వెనక్కి పడిపోయి తన మీదకి నవ్యని లాక్కున్నాడు. శర్వ కింద నేల మీద పండడంతో అతనిపైనే నవ్య పడడంతో ఇద్దరు పెదవులు ఒక్కసారిగా అలా టచ్ అయ్యి దూరం జరిగాయి. ఆ పరిణామానికి ఇద్దరు షాక్ అయిపోవడంతో మొదటిసారి మొత్తంగా అతుక్కున్న మెత్తటి పరువాలకు శర్వ ఒంట్లో చిన్న చిన్నగా చలనం వస్తూ ఉంటే అతని చేయి నవ్య నడుముని సవరించేసరికి నవ్య గట్టిగా కళ్ళు మూసుకొని ఒళ్ళంతా ఒక రకంగా అవుతూ ఉంటే చిన్నగా లిప్స్ ఓపెన్ చేసి అలా ఉండిపోయింది. ఎంతసేపు అలా ఉన్నారో తెలియదు కానీ మొబైల్ రింగ్ సౌండ్కి ఇద్దరు తేరుకోవడంతో ఇద్దరు ఎవరి రూమ్స్లోకి వాళ్ళు పారిపోయారు. నయన అయోమయంగా, ఇప్పుడు నా క్యారెక్టర్ ఏది అని అడిగింది. అందులో పల్లెటూరులో ఉన్న హీరోయిన్ మీరే అంటే, ఓ వెరీ వెరీ గుడ్ అని అనడంతో, మేడం ఇక్కడ మీరు కంప్లీట్గా పల్లెటూరు స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి, మూవీ మొత్తం లంగా ఓణిలో ఉండాలి, నో మేకప్, న్యాచురల్గా ఉండాలి అని చెప్పాడు. ఆ మాట వినడమే నయన కళ్ళు తేలేసి, నో నహి ఐ కాంట్ అని గట్టిగా అరిచింది. ఆ దెబ్బకి సెట్లో ఉన్న వాళ్ళందరితో పాటు పక్కనే కూర్చున్న ఇంద్ర కూడా ఉలిక్కి పడ్డాడు. నయన డైరెక్టర్ వైపు చూస్తూ, మోడ్రన్ టచ్ లేకుండా మేకప్ లేకుండా హీరోయిన్గా సినిమానా, మీరు బడ్జెట్ కోసం ఆలోచించకండి, కావాలంటే మా ఇంద్ర ఇస్తాడు అని అంది. ఇంద్ర నయన వైపు చూసి మనసులో, నేనేమైనా మీ ఆయనలాగా సినిమా హీరోనో లేకపోతే మీ ఫ్యామిలీలాగా బలిసినోని అనుకుంటున్నావా ఏంటి, నేను ఒక డాక్టర్నే బాబు అని మనసులో అనుకుంటూ, వాళ్ళు ఏం చెప్తున్నారో ముందు పూర్తిగా విని క్యూటీ అని అన్నాడు. క్యూటీ అయిష్టంగా మొహం పెట్టి డైరెక్టర్ వైపు తిరిగితే డైరెక్టర్ ఆయన మాటలతో క్యూటీ ఆ క్యారెక్టర్ యాక్ట్ చేయడానికి కన్విన్స్ చేశాడు. ఆ రోజు సక్సెస్ఫుల్గా సంతకాలు అయిపోతే లండన్ నుంచి ఇండియాకు వెళ్ళేలోపు కొన్ని లండన్లో తీసుకోవాల్సిన సీన్స్కి స్కెడ్యూల్ చేసుకున్నారు. ఇక్కడ ఎక్కువగా వేద్కి నిషికి సీన్స్ ఉండడం వల్ల నయన క్యారెక్టర్కి పెద్దగా ఎంట్రీ లేదు. నయనతో 1-2 రొమాంటిక్ సీన్స్, కొన్ని సాంగ్స్ మాత్రమే ఇక్కడ ఉండడంతో తనకి స్కెడ్యూల్ ఎక్కువ ఇవ్వలేదు. వేద్కి తన సినిమాలో షూట్లో ఎంగేజ్ అయిపోతానని అర్థమయ్యి బాలాజీ రిషి ఇండియా వెళ్తూ ఉంటే కూతుర్ని ప్రేమగా ముద్దాడి ఒక రోజంతా తనతోనే ఉంచుకొని లండన్లో మాల్స్ అన్నీ తిప్పాడు. కానీ నయనకు మాత్రం ఎదురుపడనివ్వలేదు. ఎందుకంటే నయన స్నిగ్ధని చూడటం వల్ల ఏదైనా స్ట్రెస్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరెక్ట్ కాదని నెమ్మదిగా తనకి దగ్గర చేయాలి అనుకొని క్యూటీని బాలాజీతో ఇంటికి పంపించేశాడు.
ఇంద్ర ప్రియతో పనుంది అని గౌతమ్ని పంపించేసిన తర్వాత ఆ రోజంతా నసిగాడే కానీ చెప్పలేకపోయాడు. మరుసటి రోజు ఇంద్ర దగ్గరికి వచ్చిన ప్రియ ఆ రోజైనా చెప్తాడేమో అని వెయిట్ చేసింది. అయినా ఈవినింగ్ వరకు ఇంద్ర దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ రాకపోవడంతో కావాలని గౌతమ్కి మెసేజ్ చేసి తను ఉన్న లొకేషన్ షేర్ చేసింది. ఆ రోజు ఈవినింగ్ ప్రియ మెసేజ్ చేయడంతో గౌతమ్ ఇంద్ర ఒంట్లో జెలసి సెగలు పుట్టించడానికి టిప్ టాప్గా రెడీ అయి వచ్చి ప్రియని చూసి బ్రైట్ స్మైల్ ఇచ్చి ఫార్మల్గా హగ్ చేసుకుని ఇంద్ర ముందు అదేదో లవబుల్ హగ్ లాగా బిల్డప్ ఇచ్చాడు. ఆ దెబ్బకి కుక్కర్లో పెట్టిన పప్పులాగా ఉడికిపోతున్న ఇంద్రమోహం అప్పుడే విజిల్ వేసేట్టు ఎర్రగా అయిపోయింది. గౌతమ్ కొంచెం సేపు మాట్లాడి ఇంద్రతో, ఓకే బాస్, మాకు చాలా పని ఉంది, పెళ్లి షాపింగ్ చేసుకోవాలి, ఇంకా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి, ఇక తను మిమ్మల్ని కలవడం కుదరకపోవచ్చు అని చెప్పి ప్రియ హ్యాండ్ కిస్ చేసి షల్ వి గో డార్లింగ్ అంటూ ప్రియని తీసుకొని వెళ్ళిపోయాడు. మొదటిసారి ఇంద్రబాబు గుండెల్లో రగులుతున్న మంటల్ని ఆర్పడానికి ఆ పరిస్థితిని పక్కనే కూర్చొని కురుక్కురే ప్యాకెట్ తింటూ చూస్తున్న నైనా తన చేతిలో ఉన్న కోక్ టిన్ని ఇంద్రని చల్లబరచడానికి ఇంద్ర నెత్తి మీద పోసేసింది. ఇంద్ర నయని చేసిన పనికి నయనని సీరియస్గా చూస్తూ ఉంటే అప్పటిదాకా కికికి అని ఇంద్రని చూసి నవ్విన నైనా ఒక్కసారిగా నోట్లో ఉన్న కురుకురే బయటకు పోతున్నా కూడా కళ్ళు నోరు మూయకుండా బిగుసుకుపోవడం చూసి ఇంద్ర ఏమైందో అని అటు పక్కకి చూసేసరికి వాళ్ళకి దూరంగా బ్లాక్ స్లీవ్లెస్ స్పోర్ట్స్ టీషర్ట్, బ్లాక్ కలర్ బాక్సర్ వేసుకొని తనకి హెడ్ ఫోన్స్ పెట్టుకొని జాగింగ్ చేస్తూ వస్తుంటే తనని అలా చూడగానే నయన పాప హార్ట్లో బెలూన్స్ ఫ్లై అవుతూ ఉంటే అప్పుడే బ్లాక్ చిన్న బాక్సర్ విత్ హాఫ్ టీషర్ట్ వేసుకొని సేమ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని జడ ముడి పెట్టుకొని అలాగే రెడీ అయిన నిషి పరిగెత్తుకుంటూ వచ్చి స్పీడ్గా వెళ్తున్న వేద్ వీప్ మీద ఉప్పెక్కింది. తను చేసిన పనికి వేద్ చిరునవ్వు నవ్వుతూ తనని జాగ్రత్తగా పడకుండా పట్టుకొని మాటలు చెబుతూ వస్తున్నాడు. మరి వాళ్ళిద్దరినీ అలా చూసిన నయన పరిస్థితి ఏమిటి? వేద్పై నయనకున్న ఫీలింగ్స్ ఏమిటో తను రియలైజ్ అవుతుందా? ఇంద్ర ఎప్పుడు ప్రియపై తన ప్రేమను బయట పెడతాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.